ఎలెందర్ దగ్గరికి వెళ్దాం. ఎలెందర్, ఇంకా కూడా గణేష్ నిమజ్జనోత్సవ సందడి కొనసాగుతోంది. వాహనాలు చాలా ఫాస్ట్ గానే మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి? రైట్, అనుకున్న దానికంటే నిమజ్జనం అనేది చాలా లేట్గానే అవుతోంది. దీనికి సంబంధించి మనం ఒకసారి చూడొచ్చు. ఇటు బషీర్బాగ్ ప్రాంతం నుంచి కూడా వచ్చేటువంటి వినాయక లైన్ అంతా కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఒకవైపు చార్మినార్ దగ్గర క్లియర్ అయినప్పటికీ, మోయింజాయి మార్కెట్ దగ్గర క్లియర్ అయినప్పటికీ, మోయింజాయి మార్కెట్ తర్వాత ఉన్నటువంటి ప్లేస్ నుంచి వివిధ ప్రాంతాలు, ఓల్డ్ సిటీ కావచ్చు, కోటి, అబిట్స్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వినాయకుల యొక్క శోభాయాత్ర ఈ లైన్లోకి ఎంటర్ అవడంతో బాగా లైన్ స్ట్రక్ అయిందని చెప్పుకోవాలి. ఒక రకంగా ట్రాఫిక్ జామ్ లాంటి పరిస్థితి ఈ బషీర్బాగ్ ప్రాంతంలో ఏర్పడిందని చెప్పుకోవాలి. మరొక వైపు నలుమూలల నుంచి కూడా ట్యాంక్ బండ్ వైపుకి వినాయక విగ్రహాలు ఊరేగింపుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ లాంటిది స్ట్రక్ అవడంతో అవన్నీ కూడా ఒకే లైన్లో 40-40 క్రేన్ల వరకు ఒకే లైన్లో ఉండడంతో అక్కడ క్లియర్ అయ్యి ఆ వెహికల్ అన్నీ మళ్ళీ రిటర్న్ కావడానికి కూడా కొంత టైం పడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వాహనాలన్నీ కూడా స్ట్రక్ అయ్యాయి అనేది పోలీస్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్గా అయితే మామూలుగా 4-5 గంట బషీర్బాగ్ అంతా కూడా క్లియర్ అయ్యేది. కానీ రెండో రోజు కూడా బషీర్బాగ్ దగ్గర భారీగా వందల సంఖ్యలో వాహనాలన్నీ కూడా క్యూ లైన్లో ఉండడంతో కూడా మరికొంత సమయం పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీస్ అధికారులు అంచనా వేస్తున్న దాని ప్రకారం దాదాపుగా మరొక 2-2.5 అవర్స్, దాదాపుగా ఒక 2-3 అవర్స్ పట్టొచ్చు. అంటే దాదాపు 8 అవుతుంది. ఒక 9-10 అవ్వచ్చు అనేది పోలీస్ అధికారులు ఒక అంచనాకి వచ్చారు. 10 గంటల వరకు బషీర్బాగ్ క్లియర్ అవుతుంది. ఆ తర్వాత ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో నిమజ్జనం అయిపోయే వరకు అందరూ మధ్యాహ్నం వరకు అయిపోతుంది అనుకుంటున్నాం, కానీ సాయంత్రం వరకు కూడా నిమజ్జనం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒక బషీర్బాగ్ క్లియర్ కావడానికి మరొక 2 అవర్స్ చాలా స్పష్టంగా క్లియర్గా పట్టే అవకాశం ఉందనేది పోలీసు అధికారులు చెప్తారు. సో ప్రతి వినాయక వాహనం దగ్గర కూడా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి పోలీసులు కూడా ఇదే వాహనాలను కోఆర్డినేట్ చేస్తూ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాన్ని త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇంకా ట్రాఫిక్ అయితే పెరుగుతోంది. ఓవరాల్గా బషీర్బాగ్ దగ్గర వినాయక ఊరేగింపు క్లియర్ కావడానికి మరొక 2 అవర్స్ పట్టొచ్చు, దాదాపుగా 10 కావచ్చు అనేది పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.